అందరికీ నమస్కారం. ఇవాళ ఈ రాష్ట్రంలో మద్యం కుంభకోణం పేరుతో సిఐడి ఆధ్వర్యంలోని ఎస్ఐటి సిట్ చేస్తున్న అరాచక కృత్యాలను, వాటికి వంత పాడుతున్న ఎల్లో మీడియా విషపు రాతలను పరిశీలిస్తే వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా వార్తలు రాస్తారు, ఎంత నిస్సిగ్గుగా తమకు ప్రత్యర్థులుగా భావించే వాళ్ళను ఎంత విషపూరిత ప్రచారం చేసి ప్రజల్లో ఒక చెడు నేపథ్యాన్ని, వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని క్రియేట్ చేసి ఎంత బాధ పెడతారో మన గతంలో అనేక సంవత్సరాలుగా చూస్తున్న పరిస్థితి. అది దానికి నిస్సిగ్గుగా వాళ్ళు వార్తలు రాయడంలో కూడా, కథలు అనడంలో కూడా ఎంత నిస్సిగ్గుగా ఉన్నారంటే అసలు దేనికి భయపడ్డంలే, వాళ్ళు సమాజానికి భయపడ్డంలే. అసలు వార్తలు రాసేందుకు ఎలాంటి నైతిక విలువలు ఉండాలని నిర్దేశించిన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కానీ ఇంకోటి కానీ సంబంధించి కానీ వాటికి సంబంధించిన ప్రమాణాలను, నైతిక విలువలను ఏమీ పాటించకుండా ప్రత్యర్థుల పైన దుమ్మెత్తిపోస్తూ అధికార పక్షానికి అండగా ఉంటూ వాళ్ళకి సేవ చేసుకుంటూ నిస్సిగ్గుగా వార్తలు ప్రచురిస్తున్న విషయాలను మనం చూస్తున్నాం. ఈ మధ్యనే 23/5/2025 ఆంధ్రజ్యోతి ఈనాడులో ఇది ఒక్కసారి గమనిస్తే ఎంత దుర్మార్గమైన వార్త అంటే 3.58 లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకా మద్యం ముఠా. ఆ డేటా 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లకు సమానం. ఓ భారీ కుంభకోణంలో ఈ స్థాయి డేటా విధ్వంసం బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇది వాళ్ళు హెడ్డింగ్ పెట్టి తర్వాత విదేశీ సాఫ్ట్వేర్ నిపుణులు వినియోగించుకొని వాళ్ళను ఉపయోగించి దీన్నంతా విధ్వంసం చేశారు. మొత్తం డేటానే లేకుండా చేసేశారు. ఏపీసీబీసీఎల్కు సంబంధించిన ఆడిట్ ట్రయల్స్ ను ఒక పద్ధతి ప్రకారం తుడిచేశారని, ఇదంతా విదేశీ సాఫ్ట్వేర్ నిపుణుల సహకారంతో చేశారని, అదేవిధంగా డేట్లతో సహా 2020 జూలై 6, అక్టోబర్ 20, 21, సెప్టెంబర్ 1 సహా పలు తేదీల్లో లాగిన్లు, యూసేజ్, లాగ్స్, ఆడిట్ ట్రయల్స్ ను, సిస్టమ్ ఫైల్స్ ను డిలీట్ చేసినట్లు సిట్టు గుర్తించిందని వాళ్లే రాస్తారు. అదేవిధంగా ఈ డేటా ఎంత ఇదంటే 3.58 లక్షల జీబీ డేటా లెక్కంటే 27 సంవత్సరాల పాటు నిరంతరాయంగా చూడగలిగే వీడియోల డేటాకు సమానం అని ఒక పక్క రాస్తారు వాళ్ళు. అదేవిధంగా ఆ డేటా 375 కోట్ల పేజీలతో సమానం అని చెప్పి రాస్తారు. ఇవన్నీ కూడా ఆధారాలు చెరిపేసి తప్పించుకోవాలని, ఈ మద్యం కుంభకోణం నుంచి పారిపోవాలని చూశారు. ఎక్కడ ఎవరికి దొరకకుండా చూడాలని చూశారు. కానీ ఈ ఆధారాల ధ్వంసం వల్ల దర్యాప్తు ప్రక్రియకు భంగం కలిగేలా వాళ్ళు ఎంతగా ప్రయత్నించినా సరే, ఈ డేటా ధ్వంసం చేసినా సరే, చివరకు సిట్ అనే సంస్థ సఫలీకృతమయ్యి ఛార్జ్షీట్ వేయగలిగే స్థాయికి వెళ్ళిందని చెప్పి వాళ్ళే రాస్తారు. అయితే ఈ సందర్భంలో దీని గురించి ఒక ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ రెడ్డి అనే న్యాయవాది ఒక లెటర్ అడ్రస్ చేస్తూ, అదేవిధంగా ఏపీబీసీఎల్ కూడా ఆర్టీఐ కింద సమాచారం అడుగుతాడు. ఇదంతా నిజమేనా?
అందులో వాళ్ళు క్వశ్చన్లకు ఆన్సర్లు ఇస్తూ ఒకసారి దీన్ని ప్రసారం చేయవలసిందిగా మీ అందరికీ కోరుతున్నా. ఎందుకంటే చాలా ముఖ్యమైన ఇది. Is it true that 3.58 lakh GB, approximately 358,000 GB of data, which allegedly contained records and correspondence relating to liquor trade and transactions from 2019 to 2024, has been erased or deleted from APSPCL server or data systems? ఇది ఒక ఆర్టీఐ సామాజిక కార్యకర్త APSPBCL అడిగితే వాళ్ళు సమాధానం ఏం చెప్పారంటే, there is no evidence or record to suggest that 3.58 lakh GB of data or any such volume of data containing liquor trade and transaction records from 2019 to 24 has been erased or deleted from the servers or data systems of the Andhra Pradesh State Beverages Corporation Limited. ఇది స్పష్టంగా APSPBCL ఇలాంటి డేటాను మేము చూడలేదు, అసలు ఇట్లాంటి డేటాను ఎరేజ్ చేసినట్టు కానీ ఇవన్నీ కూడా మా రికార్డుల్లో లేవు అని ఒక సంస్థకు సంబంధించిన ప్రధాన వ్యక్తులే దాంట్లో ఆర్టీఐ కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ మేము తయారు చేసింది కాదు, ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చెప్పిన జవాబు. అంటే వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా ఈ వార్తలు రాస్తున్నారో మనం చూస్తున్నాం. అట్లాగే సిట్టు దర్యాప్తులో కూడా వాళ్ళ దర్యాప్తు తీరు, నిన్న ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తీరు, వీటన్నిటిని ఆ రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత ఇలాంటి కట్టుకథలను ఆధారం చేసుకొని గాలంతా పోగు చేసి దాంట్లో రాసినట్టే మనకు కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకునే ఛార్జ్షీట్ ఫైల్ చేసినట్టు ఉంది. అలాగే మొత్తం ఎట్లా ఉందంటే వ్యవహారం కొండను తవ్వినా ఇలకను పట్టలేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. మొత్తం దీన్ని ఏమేమో చేయాలనుకున్నారు. పై స్థాయి వరకు నాయకుల వరకు దీన్ని తీసుకెళ్లి అందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టాలని ఈ పచ్చ మీడియా, పచ్చపత్రికల సహకారంతో రోజు విషపురాతలు, ఆ టీవీ డిబేట్లు, వీళ్లే న్యాయ నిర్ణేతలు, ట్రయల్ చేసేది వీళ్లే. ఏదైనా కానీ ఇది ఫలాంది ఇంకా ఎందుకు మీరు సంపాదించలేదని క్వశ్చన్ చేసేది వీళ్లే, పత్రికల వాళ్ళే, ఎవరిని సిట్టుని, దర్యాప్తు అధికారులని. ఇంకా ఫలాని వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని రాసేది వీళ్లే. అరెస్టు చేయకముందే వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని, వాళ్ళ మొత్తం చరిత్ర తప్పుడుగా చిత్రీకరించి వాళ్ళు దొంగలు, దోపిడీదారులు, అక్రమాలు చేశారు, అక్రమంగా సంపాదించారు అని పాపం వాళ్ళ కుటుంబాలన్నింటినీ వ్యక్తిత్వ హననం చేసి ప్రజల్లో వాళ్లకు చులకన భావంలాగా ఏర్పాటు చేసి తర్వాత అరెస్టు చేయించడం, తర్వాత అరెస్టు చేయించిన తర్వాత వాళ్ళతో మళ్ళీ తప్పుడు ఇంకొకరిని తీసుకొని బెదిరించి తప్పుడు సాక్ష్యాలు స్వీకరించి దాని ద్వారా వాళ్ళను సాక్షిగా చేర్చుకొని మిగతా వేరే ముద్దాయిలను అరెస్టు చేయడం అనేది ఈ మొత్తం నిత్య కృత్యం అయిపోయింది. ఈ వార్తను బట్టి మనకు ప్రధానంగా అర్థం ఏదంటే ఇది విశ్వసనీయత లేని వార్త. ఇలాంటి వార్తలను ఇదే ప్రభుత్వమే, ఈ ప్రభుత్వంలోని APSPBCLఏ సరైన సమాధానం ఇచ్చింది. దీనికి మేము ఇంతటితో దీన్ని ఆగదలుచుకోలే. ఈ సమాచార హక్కు చట్టం కింద ఏదైతే ఇచ్చారో ఈటీవీలో కూడా 8 నిమిషాలు దీని గురించి చర్చ జరిగింది, ప్రచారం చేశారు. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం. అదే పద్ధతుల్లో వీళ్ళు మాకు దీన్ని రాసిన దానికి క్షమాపణ చెప్పకపోతే, ఆ టీవీ ప్రసారం చేసినందుకు కూడా క్షమాపణ చెప్పకపోతే మేము న్యాయస్థానాలను, అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాను అందరినీ మేము వెళ్లి అందరి దగ్గరికి వెళ్లి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా కోరుతాం. అందుకనే ఇప్పటికైనా ఈ నీచపు రాతలు రాసే పత్రికలు, ఈ ఎల్లో ఛానల్స్ కాస్త మైండ్ పెట్టి మీకు ఇష్టం వచ్చిన రీతిలో కాకుండా
వాస్తవాలను ఆధారం చేసుకొని సాక్ష్యాలను ఆధారం చేసుకొని వార్తలు రాస్తే ఈ సమాజం బాగుపడుతుంది. అది మీకు మంచిది, సమాజానికి మంచిది, సమాజం కనీసం విషమయం కాకుండా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.